నేను జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను. మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. తెలుగు సినిమా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడే శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ఆయన డైలాగ్ చెబితే థియేటర్స్ లో ఏ రేంజ్ విజిల్స్ పడతాయో నిజ జీవితంలో పొలిటికల్ వేదికల మీద మాట్లాడితే అంతకు మించి మాస్ ఎలివేషన్లు, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ చూస్తే ప్రతి సినిమా అభిమానికి ఒక సూపర్ హిట్ పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా చూసినట్టే అనిపిస్తుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం గా బాధ్యత, మరోవైపు తనకు అత్యంత ఇష్టమైన ప్రధాని మోదీ గారిపై ఉన్న గౌరవం, రెండింటినీ కలిపి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలో హీరో రాత్రింబవళ్లు కష్టపడి ఊరిని కాపాడుతుంటే విలన్లు లేదా ప్రత్యర్థులు ఆయనపై లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ పడుతున్న కష్టాన్ని అలాగే వర్ణించారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం కష్టపడుతున్న మోదీ గారిని పట్టుకొని కొందరు అనకూడని మాటలు అంటుంటే నాకు చాలా దుఃఖం వేస్తోంది. కష్టపడే ఒక నాయకుడికి మనమిచ్చే గౌరవం ఇదేనా అని పవన్ ప్రశ్నించారు. ఆ వెంటనే పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయి అనే డైలాగ్ తో మోదీపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. సినిమాల్లో విలన్ లేదా విమర్శకులు ఎంత కక్ష సాధింపులకు దిగినా హీరో మాత్రం పెద్ద మనసుతో క్షమిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ప్రకారం మోదీ గారు కూడా సరిగ్గా అలాంటి హృదయం ఉన్న నాయకుడే. తనను తిట్టిన వారిని, విమర్శించిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించే ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని చూశాక నాకు ఆయన పాదాలకు నమస్కరించాలి అనిపించింది అని పవన్ మనస్ఫూర్తిగా చెప్పారు. పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి. ఆ క్షణం వేదికపై ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అదే టైంలో నేటి యువతకు తమ తల్లిదండ్రులు, నాయకులను గౌరవించే సరైన సంస్కారాన్ని నేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ స్పీచ్ లో అతిపెద్ద పిక్చర్ ఏంటి అంటే మోదీ స్థానాన్ని భర్తీ చేయగల మరొక నాయకుడు ఈ దేశంలో లేరు అని పవన్ గట్టిగా చెప్పడం. ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను. మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు జాతి ఎవరికి తలవంచదు అని చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక సినీ అభిమానికి ఈ స్పీచ్ ఎలా అనిపిస్తుంది అంటే కేవలం రాజకీయాలు మాట్లాడడం కాకుండా డెడికేషన్, రెస్పెక్ట్ మరియు దేశం పట్ల ప్రేమ ఉన్న ఒక రియల్ లైఫ్ హీరో మరో రూలింగ్ హీరోకి ఇచ్చిన గ్రాండ్ ఎలివేషన్ లాగా ఉంటుంది. కేంద్రంతో కలిసి ఏపీని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ వేసిన ఈ అడుగులు ఇప్పుడు రాష్ట్రంలో నయా జోష్ నింపాయి. ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను. మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో.